ఒక పాటకి 155 మిలియన్ అంటే 15 కోట్లకు పైగా వీక్షణలు. ఏ పెద్ద హీరోదో పాప్ సింగర్దో అనుకుంటాం కదా, కానీ ఓ జానపద పాటకొచ్చిన వ్యూస్ ఇవి. ఇదే కాదు, ఆ అమ్మాయి ఏది పాడినా వీక్షణలు లక్షలు దాటాల్సిందే. శిరీష అనుకోకుండా అడుగుపెట్టిన లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. సినిమా తారల్ని సైతం తన పాటతో చిందేసేలా చేసింది. ఇంతకీ శిరీష ఎవరు, తన ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మ్యారేజ్ డీటెయిల్స్ ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. శిరీషాది సిరిసిల్ల. వీళ్ళ నాన్న పేరు అశోక్, ఈయన ఆర్ఎంపీ డాక్టర్. అలాగే వీళ్ళ అమ్మ నీరజ హౌస్ వైఫ్. ఈవిడకి 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. పల్లెల్లో వైద్యం అంటే తెలుసు కదా, అరకొర సంపాదనే. అయినా కూడా వీళ్ళకి ఏ లోటు రాకుండా వాళ్ళ నాన్నగారు చూసుకున్నారంట. అలాగే శిరీష ఏం చేసినా కూడా వాళ్ళ నాన్న ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేవారంట. ఈవిడ పాటలు సరదాగా పాడుకునేదంట. కానీ ఈ రంగంలోకి రావాలన్న కోరిక శిరీషకి ఎప్పుడూ లేదు. చిన్నప్పుడు గురుకుల పాఠశాలలో చదివిందంట. అక్కడ పాటల కోసమే ప్రత్యేకంగా తరగతులుండేవంట. అయితే అది పెద్ద తరగతుల వాళ్ళకే. అక్కడ ఏం నేర్పుతారా అన్న కుతూహలం శిరీషకి ఏర్పడింది. చాటుగా వెళ్ళి వెనక కూర్చొని వినేదంట. ఒకసారి దొరికిపోయిందంట కూడా, కానీ టీచర్ ఏమీ అనలేదంట. ఓ పాట పాడించుకొని గొంతు బాగుందని మెచ్చుకున్నారంట. ఆ ఉత్సాహంతో పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాల్లో ఈవిడ పాడుతుండేది. ఆ తర్వాత పాఠశాలలు మారిందంట. ఇక నేర్చుకునే అవకాశమే లేదు. సినిమా పాటలు వింటూ కూని రాగాలు తీసేదంట. అలాగే వీళ్ళ నాన్న కొన్ని పాటలు పాడించుకొని మురిసిపోయేవారంట. ఇక తన సింగింగ్ ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో శిరీష మాటల్లో విందాం. మా దగ్గర దసరా సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. 2018లోనూ ఆర్కెస్ట్రాను రప్పించి పాడిస్తున్నారు. అక్కడ ఆసక్తి ఉన్నవారిని పిలిచి మరీ పాడిస్తుంటే మా నాన్న నువ్వు బాగా పాడతావు కదా వెళ్ళు అని ముందుకు నెట్టారు. ఉత్సాహంగా వెళ్ళి పాడా. అక్కడ సంగీత దర్శకుడు నవీన్ సాంబారి వాళ్ళ నాన్న ప్రదీప్ కూడా ఉన్నారు. ఆయనకి నా గొంతు నచ్చి మా నాన్నని సంప్రదించారు. మీ అమ్మాయి బాగా పాడుతోంది, మంచి భవిష్యత్తు ఉంది, మాతో పంపిస్తే శిక్షణనిస్తామన్నారు. నాన్న ప్రోత్సహించి పంపారు. వాళ్ళ ఆర్కెస్ట్రాతో కలిసి తెలంగాణ అంతటా తిరిగి పాటలు పాడా. మున్సిపల్ ఎన్నికల్లో, పార్టీల్లో, సభల్లోనూ పాడా. అలా జానపదాలు పరిచయమయ్యాయి. వాటి నుంచి అత్తకొడుక ముద్దుల మారెల్లయ్య పాటతో గుర్తింపు వచ్చింది. దానికి 37 లక్షలకి పైగా వ్యూస్ ఉన్నాయి. దీని ద్వారానే ఓ యూట్యూబ్ ఛానల్ కోసం టిక్ టాక్ టిక్కు నీకెందుకంత టెక్కు పాడా. దీన్ని 4 కోట్ల మందికి పైగా చూశారు. దాంతో పాటే అవకాశాలు వరుస కట్టాయి. ఇప్పటి వరకు దాదాపు 400 పాటలు పాడా. ఏమే పిల్ల పాటకు 15 కోట్లకి పైగా వీక్షణలున్నాయి. బావల్లా నా బావల్లా, అత్తారింటికి కొత్తగా పోతున్నా, తూర్పోడా ఓ చంద్రయ్య, తొలి ముద్దుల గుమ్మాడి, ఇలా నాకు పేరు తెచ్చిన పాటలెన్నో ఉన్నాయి. కొన్నింట్లలో నటించా కూడా. అయితే డాన్స్ కూడా ప్రత్యేకంగా నేర్చుకోలేదు. అయినా మెప్పిస్తున్నానంటే దేవుడిచ్చిన వరమని చెబుతా. 2020లో నా పేరిట సొంతంగా యూట్యూబ్ ఛానల్ని కూడా ప్రారంభించా. దానికి 7 లక్షలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓవైపు జానపద పాటలు, మరోవైపు టీవీలోనూ బయట కార్యక్రమాలు చేస్తూ కెరీర్ పరంగా ఆనందంగా ఉన్నా. ఎక్కడికెళ్ళినా నన్నందరూ గుర్తుపడుతున్నారు. పండుగలు, ఫంక్షన్లలో నా పాటలు వింటుంటే చాలా ఆనందం వేస్తుంది. ఇదంతా మా నాన్న చలవే. ఈ ప్రయాణంలో మర్చిపోలేని జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. నా పాటలను రీల్స్ రూపంలో చాలామంది ప్రయత్నిస్తున్నారు. సినిమా వాళ్ళు చేసినప్పుడు తెలియని సంతృప్తి కలుగుతుంది. సినిమాల్లో పాడే అవకాశాలు వస్తున్నాయి, కానీ నా స్థాయి పెంచేవైతే చేయాలని చూస్తున్నా. సినిమా రంగంలో రాణించాలన్నది నా కల అని సింగర్ శిరీష చెప్పుకొచ్చింది. ఇక తన పెళ్లి విషయానికి వస్తే సింగర్ శిరీష గారు ఫోక్ ఇండస్ట్రీ డిఓపి అయిన శివ వెల్ప్లాని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. అలాగే చాలా పోస్టులు, రీల్స్ కూడా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే కొన్ని డేస్ తర్వాత శిరీష సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి దిగిన ఫొటోస్ని, అలాగే కలిసి చేసిన రీల్స్ని డిలీట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా చూస్తే ఫ్యాన్స్ అందరూ వీళ్ళిద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అని అనుకున్నారు. అయితే రీసెంట్గానే శిరీష ఒక రీల్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దానికి కొంతమంది కమెంట్ చేశారు. అదేంటి అంటే, శిరీష గారు మీరు ఇలా బాధపడితే చూడ్డానికి బాధేస్తుంది, మీరు గతాన్ని మరిచి నవ్వుతూ కనిపించాలి మాకు అని కమెంట్. దానికి రిప్లైగా సింగర్ శిరీష, బాధన నాకా, అది జస్ట్ రీల్ అంతే, గుర్తు తెచ్చుకొని ఏడ్చేంత గొప్ప మనుషులు ఎవరూ లేరు నా లైఫ్లో. ఒక దొంగ మోసగాడే ఉండే, ఆ దరిద్రం పోయినందుకు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని రిప్లై ఇచ్చింది. అలాగే ఇంకొక పర్సన్, తొందరలో పోయినవాడు తిరిగి రావాలని, మీరు మరలా వాడితో ఒక పాట పాడాలని కోరుకుంటున్నా అని కమెంట్ చేస్తే, వాడు మళ్ళీ నా జీవితంలోకి రాడు, థ్యాంక్ గాడ్, నిన్ననే నాకు డివోర్స్ కన్ఫర్మ్ అయ్యింది అని
రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే సింగర్ శిరీషకి అలాగే డిఓపి అయిన శివ వేల్పులకి అఫీషియల్గా డివోర్స్ కన్ఫర్మ్ అయింది. ఇక తన పర్సనల్ విషయాన్ని పక్కన పెడితే సింగర్ శిరీష ఫోక్ ఇండస్ట్రీలో వేలకి పైగా పాటలు పాడి ఒక గొప్ప స్థానాన్ని సంపాదించాలని కోరుకుందాం. ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎవరిని కించపరచాలనైతే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.